హలో అక్కలు అన్నీలు, ఏంటి చికెన్ కూర గుమ్మగుమ్మలు ఆడేస్తుంది అనుకుంటున్నారా? ఆంధ్ర స్టైల్లో చికెన్ కూడా సింపుల్గా ఎలా ట్రై చేయండి ఒకసారి. అస్సలు మీరు నాకు కామెంట్ చేయకుండా అస్సలు ఉండలేరు. అక్క సూపర్ అక్క, అక్క సూపర్ అక్క అని కామెంట్ కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే మా అన్నయ్యలు మిమ్మల్ని మెచ్చుకుంటారు కాబట్టి ఇలా ట్రై చేసి మా అన్నయ్యలకు పెట్టండి. సూపర్ అంటే సూపర్ అని ఇంకా ఎందుకంటే ఎంత అలాగానే వేస్తున్నాం ఏంటక్క, ఏంటో అది ట్రై చేసేస్తాం అక్క అంటారా? ట్రై చేసేయండి, ప్రాసెస్ చూసేసేయండి ఒకసారి, సింపుల్గా అయిపోతుంది. కొంతమంది ఇందులో టమాటా వేస్తారు, మళ్ళీ కొంతమంది గుడ్డు వేస్తారు, కొంతమంది పెరుగు వేస్తారు, ఇవన్నీ వేస్తారు, మసాలాలు అన్నీ వేసి కుమ్మేస్తారు చికెన్, టేస్ట్ అంతా పోతుంది. ఇది మా అమ్మ నేర్పించిన చికెన్. ఇది మా అమ్మ చనిపోయింది కాబట్టి మా అక్క దగ్గర నేర్చుకున్నాను నేను, మా పెద్ద అక్క దగ్గర. తెలుసా? మీరేమంటారో కామెంట్ చేసేయండి. నేను 2 వారాలు పట్టించి చికెన్ అయితే తినలేదు మేము, ఎందుకంటే మా 3వ పాపకి 4వ పాపకి జ్వరం అనేసి. ఫీవర్ ఉంటే ఏ తల్లికైనా అన్నం తినబుద్ధి అవుతుందా, ఇంకా చికెన్ తినబుద్ధి అవుతుందా? అస్సలు అవ్వదు కదా అనేసి వాళ్ళకి తగ్గే వరకు కూడా చికెన్ జోలికి వెళ్ళలేదు నేను. వాళ్ళకి తగ్గిన తర్వాత మీ అన్నీని ఇంకా చికెన్ తెండే అంటే మీ అన్నీ వెళ్ళి తెచ్చేసాడు. నేను వండేసిన ఆంధ్ర ప్రాసెస్లో. చూడండి, చిన్న పిల్లలు కూడా వండేయవచ్చు. మరి ఈ మసాలా మాత్రం కంపల్సరీ వేయండి. ఎవరెస్ట్ 5 రూపీస్ మసాలా ప్యాకెట్ ఇవ్వండి, చికెన్ మసాలా అంటే ఉంటుంది. అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చుట్టాలకు కూడా ట్రై చేయండి, చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని అయితే. ఒక్కసారి మా అన్నయ్యలకి ఇలా ట్రై చేసి పెట్టండి, మీరు ఇంకా అబ్బా అని అనుకున్నగా ఉండలేరు. ఏమంటారు? బయట వర్షం పడుతుంటే ఇంక కాయగూరలు ఏం తినబుద్ధి అవుతాయి మనకి, అవునా? నాకంటే కుదరతలేదు అలాగైనా. ఒక పక్కన మా పిల్లలకు కూడా ఇష్టమే, మా పెద్ద పాపకి, సెకండ్ పాపకి. మా 3వ పాప కూడా ఇలాగ వండితే చాలా ఇష్టంగా తింటుంది. దానికి 3 ఇయర్సే కాబట్టి దానికోసమని కొంచెం ఇంకా కారం తక్కువ వేసిన, 2 స్పూన్సే వేసిన. లేదంటే మేము కారం ఎక్కువే తింటాం. మీరు కూడా కారం ఎక్కువ తినాలనుకుంటే వేసుకోండి. కొంతమంది లాస్ట్నే వేస్తారు కదా మసాలా. ఎప్పుడైనా సరే లాస్ట్నే వేయకూడదు మసాలా. ఎలా వేస్తే మసాలా మధ్యలో చికెన్ వేసిన తర్వాత, పసుపు వేసిన తర్వాత మసాలా వేస్తే ఆ ముక్కను పట్టుకుని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీ అక్కకి లైక్ ఇచ్చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి, కామెంట్ చేయటం మర్చిపోకండి, ఓకేనా? మరి ఇంకో కర్రీ కోసం ఈసారి చేపల పులుసు ఎలా తయారు చేయాలో పెడతాను, ఆంధ్ర చేపల పులుసు. మరి నేను ఆంధ్ర కదా, మీరెంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసేసేయండి, ఓకేనా? ఇంకా సబ్స్క్రైబర్లు పెరిగిన తర్వాత నేను మీ అన్నీ తీయమనాలి వీడియో. నేను తీసుకుంటున్నాను కాబట్టి ఈ మాత్రం చేస్తున్నాను, ఓకేనా? బాయ్ బాయ్.